లోకనాయకుడు కమల్ హాసన్ సినిమా అంటే వరల్డ్ వైడ్గా ఒక క్రేజ్ ఉంటుంది. ఆయన ఎలాంటి సినిమాలో నటించినా సరే, ఎలాంటి పాత్ర అయినా సరే అదరగొడతారనేది అందరికీ తెలిసిన విషయమే. థగ్ లైఫ్ అనే ఒక టైటిల్ తోటి ఆల్మోస్ట్ 35 ఇయర్స్ తర్వాత మణిరత్నం డైరెక్షన్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో 35 ఇయర్స్ బ్యాక్ నాయకుడు అనే ఒక ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ లాంటి సినిమా వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్లో సినిమా అంటే ఖచ్చితంగా ఆడియన్స్లో ఒక రకమైనటువంటి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు త్రిష, శంభు, అశోక్ చల్వన్, ఐశ్వర్య లక్ష్మి ఇలాంటి ఒక స్టార్ కాస్టింగ్ కూడా ఉండడం అనేది ఈ సినిమాకి అసెట్ అయింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరొకసారి అందరిలోనూ ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా థగ్ లైఫ్ సినిమా ఉందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. థగ్ లైఫ్ కథాపరంగా చూసుకుంటే శక్తివేల్ రాజప్ప అనే ఒక పర్సన్ గ్యాంగ్స్టర్, చాలా పెద్ద గ్యాంగ్స్టర్. అతను పట్టుకోవడానికి 2-3 తరాలుగా పోలీసులు వెతుకుతూ ఉంటారు. అలాంటి క్రమంలో తను ఢిల్లీలో ఉండగా అతనున్న ఒక ప్లేస్ కనుక్కొని పోలీసులు దాడి చేసినప్పుడు అనుకోకుండా అక్కడ పేపర్ వేసే ఒక పర్సన్ని వీళ్ళ టీంలో ఒక అతను కాల్చివేయడం, ఆ వ్యక్తి యొక్క కొడుకు అతని శవం మీద పడి ఏడుస్తుంటే ఆ కుర్రాన్ని పట్టుకొని శక్తివేల్ రాజప్ప అక్కడ అతని షీల్డ్గా వాడుకొని చిన్నపిల్లాన్ని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత కుర్రాన్ని తనే పెంచుతాడు. తనతో పాటే తన వారసులాగా అతను చూస్తాడు. ఆ క్రమంలో ఇతనికి శక్తివేల్ రాజప్ప ఒక బ్రదర్ ఉంటాడు. ఆ బ్రదర్ ఈయనకంటే నాకంటే తమ్ముడికి ఎక్కువ ఆధిపత్యం ఉంది, తమ్ముడికి ఎక్కువ రెస్పెక్ట్ ఉంది అన్నటువంటి ఒక అసూయత రగిలిపోతూ ఉంటాడు. వీళ్ళకి మరొక వైపు పొలిటీషియన్ నుంచి ఒక శత్రువులు, చుట్టూ ఎక్కడ చూసినా ఒక పెద్ద శత్రువులు ఉన్నటువంటి తరుణంలో ఇతనికి శక్తివేల్ రాజప్పకి తన చుట్టూ ఉన్న శత్రువుల కంటే కూడా ఇంట్లోనే ఒక ఇతని మీద ద్వేషంతోని, అసూయతోని ఒక కొత్త వర్గం తయారవుతుంది. అది మెల్లమెల్లగా ద్వేషంగా మారిపోయి చిన్నగా ఎవరి ఆధిపత్యం ఇక్కడ, ఎవరి ఆధిపత్యం అని చెప్పేసి ఆ క్రమంలో ఒకనొక దశలో శక్తివేల్ రాజప్ప జైలుకి వెళ్ళిన క్రమంలో వచ్చినటువంటి గ్యాప్ లో ఈ అమర్ అనేటువంటి కుర్రాడు, ఏదైతే తను చిన్నప్పటి నుంచి కాపాడి తన దగ్గర పెట్టుకున్నటువంటి అమర్ అనే కుర్రాడు ఎవరితో ఉన్నాడో అతను ఈ టీం మొత్తాన్ని లీడ్ చేస్తూ తనే లీడర్ అవ్వాలనుకోవడం. ఆ క్రమంలో అతనికి తన తండ్రిని చంపింది శక్తివేల్ రాజప్ప అని మిగతా కొంతమంది చెప్పగానే అసూయ, పగ రెండింటిని కలగలిపి శక్తివేల్ రాజప్పని చంపాలని అతని కైలాసం దగ్గరికి అతను వెళ్ళినప్పుడు, మానస సరోవరానికి అతను శక్తివేల్ రాజప్ప వెళ్తున్నప్పుడు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అతన్ని కాల్చివేసి ఒక పెద్ద మంచు పర్వతంలోకి తోసేస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? శక్తివేల్ రాజప్ప బతికాడా, చనిపోయాడా? వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరాటం ఏ దశకు చేరుకుంది? అసలు శక్తివేల్ రాజప్పకి అమరికి ఉన్నటువంటి వైరం ఏంటి? వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి శత్రువులకి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి విషయం ఏంటనేది మిగతా సినిమాగా మనం చూస్తూ ఉంటాం. నాకు జరిగే కథ నువ్వా నేనా? సో ఇది కథాపరంగా చూసుకుంటే. కథనం పరంగా చూసుకుంటే మణిరత్నం, కమల్ హాసన్ అనే కాంబినేషనే పెద్ద ఎసెట్ అనుకుంటే ఆ కాంబినేషన్ సినిమాకి చాలా మైనస్గా మారిందనేది కొంచెం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ కాంబినేషన్లో సినిమా అన్నప్పుడు ఎలాంటి అంచనాలు అయితే ఉంటాయో ఆ అంచనాలు 10% కూడా వీళ్ళు రీచ్ కాలేకపోయారు అనేది వాస్తవం. నిజంగా కథనం పరంగా చూసుకుంటే కమల్ హాసన్ చాలా ఫోర్స్డ్గా ఇన్నేళ్ల తర్వాత కమల్ హాసన్లో ఒక నటుడి కంటే కూడా ఆ పాత్రను అతను బలవంతంగా పోషిస్తున్నట్టుగా మనకు కనిపించడం కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. వయసు మీద పట్టడం, ఆ వయసుకు తగ్గ పాత్ర కాకపోవడం, వయసుకు ఆ ఏజ్ బాగా కనిపిస్తుండటంతో పాటు ఆ రొమాన్స్ పాలు మితిమీరి కనిపించడము, అలాగే యాక్షన్ సీక్వెన్స్లో అతను చాలా లేజీగా కనిపించడం, అది ఏజ్ వల్ల. సో ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి లేకుండా పోతూ ఉంటాయి. దానికి తోడు సినిమా డైరెక్ట్గా గ్యాంగ్స్టర్గా స్టార్ట్ అవ్వడం, అతని జర్నీ ఏంటి, అతను ఎలా గ్యాంగ్స్టర్ అయ్యాడు, ఈ కైండ్ ఆఫ్ సెక్షన్ లేకపోవడం వల్ల ఆ క్యారెక్టర్ ఎవరికి ఓన్ చేసుకునేదానికి అవకాశం లేకుండా పోయింది. అంచేత అతనికి బాధ కలిగినా, అతని మీద ఇంకెవరికైనా ఈర్ష్య కలిగినా ఆడియన్స్ ఏం ఫీల్ అవ్వరు. ఇదొక ప్రధాన లోపం ఈ పాత్రకు సంబంధించి. అట్లాగే అమర్ క్యారెక్టర్లో సింబు క్యారెక్టరేషన్ కూడా అలాగే కనిపిస్తుంది. చిన్నప్పుడే తన తండ్రిని చెప్పిన వ్యక్తి చంపలేదు, అతను చంపాడు అనుకున్నటువంటి వ్యక్తి లేదా ఆ టీంలోనే తను పెరగడం, ఆ క్రమంలో తన చిన్నప్పుడు చెల్లిని కోల్పోవడం, ఆ గలాటలో ఇవన్నీ ఆ క్యారెక్టర్ ఆ బాధ తాలూకు ఆ ఎమోషన్ కానీ అదేమీ సింబులో కూడా కనిపించవు. ఒక రకంగా చూస్తే అతను బలవంతంగా ఈ క్యారెక్టర్ చేశాడు, మొహమాటానికి ఈ పాత్రలో నటించాడన్న విషయం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. సింబు మంచి పర్ఫార్మర్ అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే అమర్ పాత్రలో అతను తనదైనటువంటి ఒక స్టాంప్ వేయలేకపోయాడు అనేది కూడా వాస్తవం. ఈ శక్తివేల్ రాజప్ప మీద గెలవడం కోసం రకరకాల మనుషులు చేసే ప్రయత్నం, ఆబ్వియస్గా హీరో కాబట్టి ఏజ్ మీద పడ్డ అనేక సార్లు బుల్లెట్ గాయాలు తగిలిన ఈజీగా బతికొచ్చేయడం, ఈ క్రమంలో చూస్తున్నప్పుడు పదే రిపీట్ అవుతుండటం, అది ఇన్ని బుల్లెట్లు తగిలిన ఇంకా చనిపోకుండా ఉంటాడు, ఈయన పెద్ద వయసు మళ్ళిన వ్యక్తి కూడా కదా, ఆ గెటప్, ఆహార్యం ఇవన్నీ అలాగే ఉన్నాయి కదా అనిపిస్తుంది. సో ఒకవేళ శక్తివేల్ రాజప్ప బతికొచ్చాడు, ఆ తర్వాత వీళ్ళ మీద పగ తీర్చుకోవడం వెరీ రొటీన్ రివెంజ్ డ్రామాలాగా కనిపిస్తుంది. పెద్ద కాన్ఫ్లిక్టే కనిపించింది. కాకపోతే టైటిల్కి తగ్గట్టుగా చూసుకుంటే ఒక థగ్ లైఫ్ అంటే ఒక గ్యాంగ్స్టర్ లైఫ్, ఒక ద్రోహుల లైఫ్ అంత ఈజీగా ఏముండదు. వాళ్ళ చుట్టూనే శత్రువులు ఉంటారు, వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. వాళ్ళు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది, నిరంతరం భయపడుతూ బతకాల్సి ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ ఎలివేషన్ మాత్రం కొంచెం క్లియర్గా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక మంచి డైలాగ్ కూడా ఉంటుంది. తను అమర్ మీద డౌట్ పడ్డావు శక్తివేల్ రాజప్ప, అతను నా మీద అనుమానం పడ్డావు అంటే ఇక్కడ నమ్మడం ఇది ఢిల్లీరా, దీన్ని ఎక్కడ ఢిల్లీ అంటే ఒక పీఠం అనుకోవచ్చు, దాన్ని సింబాలిక్గా చెప్పాడు. రాజకీయ కోట కాబట్టి ఇది ఢిల్లీ, ఇక్కడ ఎవరిని నమ్మడానికి లేదు. తండ్రి కొడుకుని చంపుతాడు, కొడుకు తండ్రిని చంపుతాడు, అన్న తమ్ముడు అన్న ఎవరినైనా చంపుతూ ఉంటాడు. ఇక్కడ ఆధిపత్యం కోసం, అధికారం కోసం ఏదైనా చేస్తాడు అనే కైండ్ ఆఫ్ డైలాగ్స్ తోటి ఆ థగ్ లైఫ్ వల్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఒక ఎలివేట్ అయింది. కానీ
ఎమోషనల్గా చూసుకున్నా, కాన్ఫ్లిక్ట్ పరంగా చూసుకున్నా, ఒక సంఘర్షణాత్మకమైనటువంటి కంటెంట్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆ వైపుగా ప్రయత్నం చేయలేదు. చేసినప్పటికీ కూడా అది ఆడియన్స్ వరకు రాలేదు. ఈ కారణంగా తగ్ లైఫ్ ఎక్కడా పెద్దగా ఆకట్టుకునేలాగా కనిపించదు. సో క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే మంచి మంచి ఆర్టిస్టులే ఉన్నప్పటికీ అశోక్ సల్వాన్ తనకు ఒక మంచి క్యారెక్టర్ పడింది పోలీస్ లాగా. చాలా పవర్ఫుల్గా పరిచయం చేసిన ఆ క్యారెక్టర్ని చాలా తేలిపోయేలాగా చేస్తాడు లాస్ట్ వరకు వచ్చేసరికి. ఆ క్యారెక్టర్ ఇంకెవరు జూనియర్ ఆర్టిస్ట్ చేసినా సరిపోయింది అనేలాగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే త్రిష ఒక వేశ్య క్యారెక్టర్ చేసింది. ఆ క్యారెక్టర్ని వాడుకున్న విధానం ఇప్పుడు మనకున్నటువంటి ఆడియన్స్కి ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకోగలరు అనేది కొంచెం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే కమల్ హాసన్ కీప్గా ఉన్న తను, ఆ తర్వాత కమల్ హాసన్ని వీళ్ళు చంపేసాం అనుకున్న తర్వాత బలవంతంగా మళ్ళీ అమర్ క్యారెక్టర్లో సింబు తనని తీసుకెళ్ళిపోవడం, తనని ప్రేమిస్తున్నానని చెప్పడం, అంటే ఒక తండ్రి లాంటి కమల్ హాసన్ కీప్ అని తెలిసినా కూడా తనని ప్రేమిస్తున్నానని తీసుకెళ్ళడం అనేది కొంచెం ఇది ఇప్పుడున్న ప్రేక్షకుల టేస్ట్కి లేదా ప్రేక్షకుల ఆలోచన విధానానికి ఇది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారని పెద్ద ప్రశ్నార్థకం అనుకోవచ్చు. త్రిష కూడా ఫ్లాలెస్గా కనిపిస్తూ ఉంటుంది. ఆమె కూడా ఈ పాత్రలో ఏదో కమల్ హాసన్, మణిరత్నం వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పర్ఫామ్ చేసినట్టుగా ఉంటుంది తప్ప ఇదే మణిరత్నం డైరెక్షన్లో వచ్చినటువంటి పొన్నియిన్ సెల్వాలో తన పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో చూస్తే దాంతో కంపారిజన్ మీన్స్ క్యారెక్టర్ కాదు, తన పాత్ర పరంగా చూసుకుంటే ఇది పూర్తిగా తేలిపోయేటువంటి పాత్ర. ఒక సాధారణమైనటువంటి ఒక వేష క్యారెక్టర్, ఎలాంటి ఇంపాక్ట్ లేనటువంటి కథలో కానీ కథనంలో కానీ ఎలాంటి ఇంపాక్ట్ లేనటువంటి పాత్ర అది. సో ఓవరాల్గా చూసుకుంటే థగ్ లైఫ్ అనేది గ్యాంగ్స్టర్స్లో ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం కంటే కూడా వాళ్ళు నిరంతరం భయపడుతూ ఎలా చస్తూ బతుకుతూ ఉంటారని కైండ్ ఆఫ్ దాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏ సన్నివేశం కూడా పెద్దగా ఆకట్టుకునేలాగా రాసుకోలేదు. స్క్రీన్ ప్లే సైతం చాలా చాలా డల్గా సాగుతూ ఉంటుంది. ఇంకా ఏఆర్ రెహమాన్ పాటలు 1-2 పాటలు చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేశాడు. తెలుగు సాహిత్యం కూడా ఆ పాటల్లో బాగుంటుంది. కాకపోతే తెలుగు డైలాగ్స్ వచ్చేసి తనిఖీల బారిని రాశారు. ఆయన డైలాగ్స్ కొంచెం గ్రాంధిక మిక్స్ అయినట్టుగాను, ఒక్కోసారి నెల్లూరు స్లాంగ్కి వెళ్దామా వద్దనుకుంటూ ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ టైం కమల్ హాసన్ విక్రమ్లో చెప్పిన డబ్బింగ్కి దీనికి చాలా తేడా కనిపిస్తుంది. చాలా వయసు మళ్ళిన వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా తెలుగు తన డబ్బింగ్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మిగతా వాళ్ళందరికీ డబ్బింగ్ చెప్పించారు, అవి న్యాచురల్గా ఉన్నాయి. ఈయన డబ్బింగ్ మాత్రం చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే కమల్ మణిరత్నం అనే కాంబినేషన్కి ఉన్నటువంటి క్రేజీని ఏమాత్రం క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించలేదు, వీళ్ళు చేసుకోలేకపోయారనేది క్లియర్గా చెప్పొచ్చు. టెక్నికల్గా చూసుకుంటే అది ఏఆర్ రెహమాన్ ఆర్ఆర్ కూడా పెద్దగా అట్రాక్టివ్గా ఏముండదు. అంటే కథనం బట్టి ఆయన మనకు అది ఎలివేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ దీంట్లో అలాంటి ఇది కూడా లేకపోయింది. రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ మాత్రం సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. చాలా చాలా బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ. ఒక యాక్షన్ సీక్వెన్స్లో కమల్ హాసన్కి యాక్సిడెంట్ అయ్యే ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్లో వచ్చేటప్పుడు ఆయన సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అటు మానస సరోవరం ఎపిసోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో టెక్నికల్గా ఎడిటింగ్ పరంగా చూసుకుంటే టూ లెంతీ అనిపిస్తుంది, ల్యాగ్ అనిపిస్తుంది. తెలుగు డైలాగ్స్ చెప్పినట్టుగా కొంచెం అక్కడక్కడ ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ బాగున్నట్టుగా ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక కాంబినేషన్ క్రేజ్ని క్యాష్ చేసుకోలేకపోయినటువంటి సినిమాగా చెప్పొచ్చు. మణిరత్నం ఇప్పటికే కొంతవరకు ఆల్మోస్ట్ ఫీడ్ అవుట్ అవుతున్నాడు అనేటువంటి దశలో ఉన్నాడు. ఈ క్రమంలో వచ్చినటువంటి పొన్నియిన్ సెల్వన్ హిస్టారికల్ ఫిల్మ్ తమిళ వాళ్ళకి బాగా నచ్చింది కాబట్టి అది బ్లాక్ బస్టర్ అయింది, మిగతా భాషలో ఫ్లాప్ అయింది. సో ఇది చూసుకుంటే తగ్ లైఫ్ తమిళ వాళ్ళకు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువగా ఉన్నటువంటి కంటెంట్ లాగా కనిపిస్తుంది. మరి ఓవరాల్గా ఈ సినిమా ఎలాంటి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది తర్వాత విషయం అయితే, ఈ కాంబినేషన్ ఉన్న క్రేజ్ని వీళ్ళు క్యాష్ చేసుకోలేకపోయారు అనేది మాత్రం వాస్తవం.